గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సెకండ్ బీకామ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్లో భాగంగా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనేటటువంటి టాపిక్ని నేర్చుకుంటున్నాము. సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో థియరీ పార్ట్ అయితే మీకు శుక్రవారం క్లాస్లో చెప్పడం జరిగింది. ఆ ఫైల్ షేర్ చేశాను ఆల్రెడీ. సో అందరూ నోట్ చేసే ఉంటారనుకుంటున్నాను. అలాగే ఈరోజు రిమైనింగ్ మనకు అందులో ఏవి రావడానికి అవకాశం ఉందో వాటి మీద డిస్కస్ చేసి అలాగే ఈరోజు వీలైతే ఒక లెక్క చెప్పుకుందాము, లేదంటే రేపటి నుంచి కంటిన్యూ చేద్దాము. సో ఇది కొద్దిగా త్వరగానే అయిపోతుంది కాబట్టి ఒక రోజు ఒక 2 లెక్కలు మనం డిస్కస్ చేసుకుంటే మనకి ఇది కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోతాము. సో అలాగే అందరూ నిన్న చెప్పినటువంటి నిన్న ఫైల్ షేర్ చేశాను కదా, అది అందరికీ నోట్ చేసుకుని ఉండుంటారు. అందులో మొత్తం అయితే నేను పంపించాను, అవన్నీ రాయండి. ఈరోజు రిమైనింగ్ మిగతా వాటి మీద మనం డిస్కస్ చేద్దాము. సరే, 1 by 1 జాయిన్ అవుతారు. ఓకే, ఫైల్ షేర్ చేస్తున్నాను. అందరు లైన్లో ఉన్నాను. ఫైల్ కనబడుతుంది అందరికీ? ఓకే, రైట్. చూడండి, ఇతర వనరుల నుండి ఆదాయము అనేటటువంటి పాఠంలో మనం సెక్షన్ 56 నుంచి 59 గురించి డిస్కస్ చేస్తున్నాము. సో వీటికి సంబంధించి నిన్న ఏమేమి చెప్పానంటే ఏ ఆదాయాలు ఇతర వనరుల నుండి ఆదాయాల కింద వస్తాయి, అలాగే ఈ శీర్షిక కింద మనం నమోదు చేసినటువంటి ఆదాయాలు ఏమిటి అనే వాటి గురించి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక పట్టికను కూడా నేను మీకు ఆ రోజు డిస్కస్ చేశాము. ఈ పట్టిక ఆల్మోస్ట్ అన్నీ ఒకే రోజు రావు, కానీ ఇదే లెక్క కనుక ఇస్తే సో మీకు ఇక్కడ చూడండి, ఈ చాప్టర్లో మనకి మూలధన లాభాల నుండి ఆదాయము కానీ ఇతర వనరుల నుండి ఆదాయం కానీ రెండిట్లో ఏదో ఒకటే వస్తుంది అక్కడ, లేదా అదొక లెక్క ఇదొక లెక్క, లేదా ఒకటి థియరీ అది అలాగే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ చాప్టర్లో. కాబట్టి రెండిట్లో ఏదైనా ఒక లెక్క రావడానికి అయితే కన్ఫర్మ్ అనమాట. ఎక్కువ అవకాశాలు వాటికి ఉంటాయి, ఏది మూలధన ఆదాయం ద్వారా. ఒక్కోసారి ఇది కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే మరి ఎందుకు ఇవి ఎక్కువగా నేర్చుకుంటామంటే మనం దీనికి సంబంధించి లాస్ట్ చాప్టర్లో మొత్తం ఆదాయం కనుక్కోవటము, దాని మీద పన్ను విధించడం ఎట్లాగో కనుక్కోవటం చేస్తాం. కాబట్టి ఇందులోకి వచ్చే ఆదాయాలను కూడా ఒకసారి మనం గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ పట్టిక తర్వాత నేను ఏంటంటే ఇతర వనరుల ద్వారా ఆదాయంలో పన్ను విధించేటటువంటి ఆదాయాలు ఏవి, వాటిని వర్గీకరణ చేయమన్నప్పుడు నిర్దిష్ట ఆదాయాలు, ఇతర ఆదాయాలు అనే వాటి మీద మనం డిస్కస్ చేశాము. అలాగే చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఇవన్నీ చెప్పుకున్నాము. ఇక్కడ పన్ను లెక్కించే విధానము ఏ విధంగా ఒక్కొక్క దానికి ఉంటుందంటే డివిడెండ్కి ఏ విధంగా ఉంటుందో ఆ రోజు క్లాసులో చెప్పాను. డివిడెండ్ తప్పనిసరిగా ప్రతి లెక్కలో కూడా ఉంటుంది. ఇది ఒక డివిడెండ్ని మనం ఏ విధంగా పన్ను లెక్కిస్తాం అనేది అక్కడ చెప్పడం జరిగింది. అలాగే తరువాత ఇతర వనరుల నుండి ఆదాయాల్లో మరొకటి అంశం ఏంటంటే సెక్యూరిటీలపైన వడ్డీ. అది ఈరోజు చెప్పుకోబోయే అంశము, సెక్యూరిటీలపై వడ్డీ అనేది. సో ఇక్కడ గమనిస్తే చూడండి, సెక్యూరిటీలపై వడ్డీ ఇది మరొక ఆదాయం. ఇతర వనరుల నుండి ఆదాయాలు అనే శీర్షికలో మనం వేసేటటువంటి మరొక ఆదాయం ఏంటంటే సెక్యూరిటీలపై వడ్డీ. ఇంతకుముందు చెప్పింది డివిడెండ్. ఒకవేళ మీకు సెక్యూరిటీలపై వడ్డీ కనుక ఇస్తే దాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తాము అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాము. ముందుగా సెక్యూరిటీ అనే పదాన్ని ఆదాయ పన్ను చట్టము 1961లో ప్రత్యేకించి నిర్వచనం అయితే ఇవ్వలేదు. కాకపోతే ఈ యొక్క ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో దీనికి ఉన్నటువంటి ఒక నిర్వచనాన్ని మనకి ఇక్కడైతే ఈ యొక్క పాఠ్యాంశంలో ఇవ్వటం జరిగింది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఒక సెక్యూరిటీస్ అనే పదానికి అర్థం ఏమిటంటే ఒక రుణదాత
ఒక రుణదాత తన మొత్తాన్ని తిరిగి పొందే హక్కుకు సాక్ష్యంగా ఉండే పత్రాన్నే లేదా దస్తావేజు లేదా సెక్యూరిటీ అంటారు. ఓకేనా? ఇక్కడ గమనించండి, ఒక రుణదాత అంటే మనమే ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చాం అనుకోండి, అతనికి మనం రుణదాత అవుతాము. సరే, మరి ఊరికనే మనం డబ్బులు ఏమీ ఇవ్వం కదా. మనం డబ్బులు ఇచ్చినందుకు బదులుగా అతని దగ్గర నుంచి ఏదైనా ఒక దస్తావేజు, ఒక డాక్యుమెంటు, ఒక సెక్యూరిటీ కింద తీసుకుంటాం కదా. అలా ఒక హామీ పత్రం అయితే తీసుకుంటాం కదా. ఇక డబ్బులు ఇచ్చామని చెప్పి నేను పలానా రోజున నేను అతనికి ఇచ్చినట్లుగా నేనేం చేస్తాను, అతనికి ఇచ్చిన అమౌంట్కి ఒక పత్రాన్ని తీసుకుంటాను. అలాగే ఒక రుణదాత తన మొత్తాన్ని తిరిగి పొందే హక్కుకు, ఎంతైతే మొత్తం ఇచ్చాడో ఆ మొత్తాన్ని తిరిగి పొందే హక్కు అతనికి ఉంది కాబట్టి దానికి సాక్ష్యంగా ఆ వ్యక్తి అంటే ఎవరు, రుణగ్రస్తుల నుంచి, మనకు ఎవరైతే రుణగ్రస్తులు ఉన్నాడో ఆ రుణగ్రస్తుల నుంచి మనం తీసుకునేటటువంటి ఒక పత్రాన్ని సెక్యూరిటీ అంటారు. అది మరి నెక్స్ట్, ఈ సెక్యూరిటీల మీద మనకి తెలుసు కదా, మనం ఇచ్చిన డబ్బుల మీదకి వడ్డీ వస్తుంటుంది. ఇలా సెక్యూరిటీల మీద వడ్డీని లెక్కించడానికి కొన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇది కూడా మనకి లెక్కలో తప్పనిసరిగా ఉండేటటువంటి ఒక అంశము. డివిడెండ్ల పైన డివిడెండ్ల ద్వారా ఆదాయము, అలాగే సెక్యూరిటీలు దాని మీద ఆదాయము, ఇవన్నిటిని మనం తప్పనిసరిగా లెక్కలో అయితే గమనించాలి. ముందుగా సెక్యూరిటీలపైన వడ్డీ కనుక లెక్కలో ఇస్తే దాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటాము అనేది మనం గమనిద్దాము. సాధారణంగా సెక్యూరిటీ మీద వడ్డీ వచ్చింది అనుకుంటే ఒక నిర్ణీత తేదీన మనకు ఆ అమౌంట్ అయితే మనకు వస్తుంది. అలా ఒక నిర్ణీతమైన తేదీన మనకి సెక్యూరిటీ పైన వడ్డీ వస్తుంది అనుకుంటే ఆ తేదీ వరకు అసెస్సి ఎంత వడ్డీ వస్తుందో అంతే మొత్తాన్ని ఈ శీర్షిక క్రింద కలపవలసి వస్తుంది. అంటే ఒక సంవత్సర కాలంలో మనకి సెక్యూరిటీ పైన వడ్డీ ఎంతైతే వస్తుందో ఆ వడ్డీ మొత్తాన్ని మనం ఇక్కడ చూపించవలసినటువంటి అవసరం ఉంది ఈ శీర్షికలో. అలాగే వడ్డీ ఒకవేళ గత సంవత్సరంలో అంటే ఇది 2019, 2020లో వాస్తవంగా స్వీకరించినా లేదా స్వీకరించకపోయినా మొత్తం రావాల్సిన మొత్తం, ఉదాహరణకు చూడండి, మనకు ఒక 10,000 రూపాయల సెక్యూరిటీల పైన వడ్డీ రావాలి, అందులో 6,000 రూపాయలు వచ్చింది, 4,000 రాలేదు. కానీ మనం ఎంత చూపించాలి? లెక్కలు ఆ మాట ఇచ్చినప్పుడు మొత్తం 10,000 రావాల్సిన అమౌంట్ని ఇందులో చూపించేయాలి. అది రావలసిన మొత్తం ఎంతైతే ఉందో ఆ మొత్తాన్ని ఇక్కడ సెక్యూరిటీల పైన వడ్డీగా చూపించాలి. అది ఎందుకని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఎందుకంటే ఇక్కడ మనం జంట విధానం ద్వారా వెళ్తున్నాము. వ్యాపార లెక్కలు ఎలా రాస్తామో అన్ని పుస్తకాల్లో రాస్తాము అన్ని. కాబట్టి ఇక్కడ వ్యాపార పద్ధతులు ఏంటంటే ఏది రావలసిన ఆదాయం ఎంత ఉందో దాన్నే చూపించి దానిపైన మనం ఆదాయంగా పన్నును కట్టవలసినటువంటి అవసరం ఉంది. నగదుకు మాత్రమే లెక్కలు రాసే వ్యక్తులు ఉంటారు చూస్తారు ఒంటిపద్దు విధానంలో. అటువంటి వ్యక్తులు మాత్రమే వాళ్ళు వాస్తవంగా వాళ్ళకి వసూలైన నగదుని మాత్రమే చూపించుకుంటారు. కానీ మనం అటువంటి లెక్కలు చేయట్లేదు, మనం జంటపద్దు విధానం ద్వారా వెళ్ళేది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే పూర్తిగా అతనికి ఎంత రావాలి దాన్నే చూపించాలి. నెక్స్ట్, ఒకవేళ భారతదేశ ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంట్ జారీ చేసింది, ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వానికి కూడా డబ్బులు అవసరమైనప్పుడు ఇటువంటి సెక్యూరిటీలను ప్రజలకు జారీ చేస్తుంది. జారీ చేసి ఆ పత్రాలను ఎవరు కొనుక్కుంటారో వారికి పలానా ఇన్ని రోజుల తర్వాత తిరిగి ఇంత వడ్డీతో నేను డబ్బులు చెల్లిస్తాను, లేదా దీని మీద అసలు పలానా తేదీలోకి చెల్లిస్తాను, వడ్డీని రెగ్యులర్గా చెల్లిస్తాను అని కానీ ఇక్కడ ఇలా భారతదేశ ప్రభుత్వం జారీ చేసిన సెక్యూరిటీల పైన వడ్డీని ఒకవేళ మనకి ఆ ప్రభుత్వం విదేశాల్లో చెల్లించింది అనుకోండి, మనం ఆ రోజు విదేశాల్లో ఉన్నాము, అక్కడ తీసుకున్నాము, కానీ ఈ యొక్క మూలం ఎక్కడుంది? ఈ యొక్క ఆదాయానికి భారతదేశమే. కాబట్టి ఈ పన్నుని భారతదేశంలోనే గురి చేస్తారు. నెక్స్ట్, అలాగే వడ్డీ ప్రాప్తించే తేదీన వడ్డీ, ఉదాహరణకు డిసెంబర్ 31వ తేదీన వడ్డీ వస్తుంది అనుకుందాం, లేదు మార్చి 31వ తేదీన వడ్డీ వస్తుంది అనుకుందాం. సో ఆ రోజుకి ఈ సెక్యూరిటీలు ఎవరికైనా జారీ చేసేసి ఉంటే ఎవరి పేరు మీద అయితే ఆ రోజుకు ఉన్నాయో చూడండి, వడ్డీ ప్రాప్తించే తేదీన అంటే ఆ ప్రభుత్వం కానీ ఆ సంస్థ ఆ కంపెనీ కానీ ఇలాంటి సెక్యూరిటీలు జారీ చేస్తే మనం అటువంటి వాటిని కొంటే వాటి మీద వడ్డీ జారీ చేస్తున్న సమయానికి ఇవి ఎవరి దగ్గర ఉన్నాయో వారికే ఈ యొక్క వడ్డీ ఆదాయంగా పరిగణిస్తుంది. ఇది ఆదాయ పన్ను చట్టము. అది అంటే దీని అర్థం ఇక్కడ మీకు ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను చూడండి. ఒక అసెస్సి 15/12/2017న, అఫ్కోర్స్ 2020, 2019 అని కూడా అనుకోవచ్చు మీరు, అంటే ఈ గత సంవత్సరం అయితే 15/12/2019న సెక్యూరిటీలు కొన్నాడు అనుకుందాం. కానీ ఆ సెక్యూరిటీల మీద ఆ కంపెనీ 31/12/2019న
వాళ్ళకి వడ్డీ ప్రకటించింది. ఈ చూడండి, ఈ 15వ తేదీన అతని చేతికొచ్చాయి. ఏది? డిసెంబర్ 15న. డిసెంబర్ 31న ఆ కంపెనీ డివిడెండ్ ప్రకటించింది. జస్ట్ అతను ఒక 15 రోజులు మాత్రమే తన దగ్గర అట్టి పెట్టినాడు, కానీ అతనికే ఆ వడ్డీ ఆదాయం కింద వస్తుంది. అంతకుముందు ఏది 11 నెలల 15 రోజులు ఇంకో దగ్గర ఉన్నా అతని నుంచి అతనికి వచ్చేసింది అసెస్ అనుకుంటే. కాబట్టి ఇతనికే వడ్డీ వస్తుంది. కాబట్టి వడ్డీ జారీ చేసే లేదా వడ్డీని ఇచ్చే రోజున ఆ అది సెక్యూరిటీలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారికే ఆ వడ్డీ ఆదాయంలో కలపబడుతుంది. అదే ఒక్కోసారి కొన్ని సెక్యూరిటీల మీద సంవత్సరానికి ఒక మారు, లేదా కొన్ని సెక్యూరిటీ మీద 6 నెలలకు ఒక మారు వడ్డీ వస్తుంది అనుకుంటే ఎలాగైనా సరే. అది నెక్స్ట్ ఇక సెక్యూరిటీలను వర్గీకరణ. మరి ఎన్ని రకాల సెక్యూరిటీలు ఉన్నాయి అనే వాటిని మనం ఇప్పుడు గమనిద్దాము. ఇక్కడ ముందుగా సెక్యూరిటీలు అనే పాఠాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది సెక్యూరిటీలు 2 రకాలుగా విభజించబడ్డాయి. వాటిని మనం పన్ను లేని సెక్యూరిటీలు, నాన్ ట్యాక్సిబుల్ సెక్యూరిటీస్, అలాగే పన్ను తగ్గింపు సెక్యూరిటీలు అంటే డిడక్టెడ్ సోర్స్, అంటే ఇది టీడీఎస్ అంటాం కదా, అంటే పన్ను తగ్గించేటటువంటి సెక్యూరిటీలు, అసలు పన్ను లేని సెక్యూరిటీలు. ఈ 2 రకాలుగా సెక్యూరిటీలు ఉంటాయి. తిరిగి పన్ను లేని సెక్యూరిటీల్లో ప్రభుత్వం జారీ చేసే సెక్యూరిటీలు కొన్ని అయితే, వాణిజ్య కంపెనీలు, దీన్ని వాణిజ్య సెక్యూరిటీలు అంటారు. అంటే కొన్ని కంపెనీలు జారీ చేసే ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి కదా, అటువంటి ప్రైవేట్ కంపెనీలు జారీ చేసే సెక్యూరిటీలు మనం వాణిజ్య సెక్యూరిటీలు అంటాము. ఇవి పన్ను లేని సెక్యూరిటీల్లో. ఇటు పన్ను తగ్గింపు సెక్యూరిటీల్లో కూడా సేమ్ ప్రభుత్వ సెక్యూరిటీలు ఉంటాయి, వాణిజ్య సెక్యూరిటీలు ఉంటాయి. చూడండి, గవర్నమెంట్ జారీ చేసే వాటిని ప్రభుత్వ సెక్యూరిటీలు అంటున్నాము, లేదు ఒక ప్రైవేట్ కంపెనీలు జారీ చేసే వాటిని వాణిజ్య సెక్యూరిటీలు అంటున్నాం. అదే తిరిగి వాణిజ్య సెక్యూరిటీలు అయితే ఇవి లిస్టెడ్ అయినవి, లిస్టెడ్ కానివి. దేంట్లో లిస్టెడ్ అయినవి, లిస్టెడ్ కానివి అంటే ఏదైనా ఒక కంపెనీ దాన్ని ఏమంటారు, స్టాక్ మార్కెట్లో లేదా స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ వాణిజ్య సెక్యూరిటీలు లిస్ట్ అయినవి అంటే ఆ కంపెనీలో ఆ కంపెనీ యొక్క పేరుతో ఈ యొక్క సెక్యూరిటీ లిస్ట్ చేస్తే అవి లిస్ట్ చేయడం అంట. లేదు నాన్ లిస్టెడ్ అంటే ఆ కంపెనీలు నమోదై లేవు ఆ రకమైనటువంటి స్టాక్ మార్కెట్లో ఈ యొక్క వాణిజ్య సెక్యూరిటీలు, వాటిని అన్లిస్టెడ్ అంటాము. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ వాణిజ్య సెక్యూరిటీ ఏది, పన్ను తగ్గింపు సెక్యూరిటీల్లో వాణిజ్య సెక్యూరిటీలు కూడా లిస్టెడ్ అయినవి, లిస్టెడ్ కానివి అంటారు. అది సో ఇక్కడ ప్రభుత్వ సెక్యూరిటీలకి అయితే పన్ను ఉండదు, అలాగే పన్ను తగ్గింపు సెక్యూరిటీల్లో కూడా ప్రభుత్వ సెక్యూరిటీని మినహాయింపు ఇస్తారు. మిగతా వాణిజ్య సెక్యూరిటీలకి అయితే టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అంటాము. సో ఆ విధంగా తగ్గింపు తీసి ఇస్తారు. ఇక్కడ రాసాను చూడండి, టీడీఎస్ అంటే మూలాధారంలో పన్ను తగ్గించడము. మూలాధారంలో పన్ను తగ్గించడం అంటే నీకు ఎక్కడి నుంచి అయితే ఒక ఆదాయం వస్తుందో, ఎవరైతే ఆదాయాన్ని ఇస్తున్నారో ఆ యొక్క సెక్యూరిటీల ద్వారా వాళ్ళే ఈ సెక్యూరిటీల పైన నీకు ఒక పన్ను తగ్గించేసి మిగిలిన మొత్తాన్ని ఇస్తారన్నమాట. దాన్ని టీడీఎస్ అంటారు, దాన్ని ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు ముందుగా మనం ఇక్కడ చూడండి, ఇక్కడ సెక్యూరిటీలు పన్ను లేని సెక్యూరిటీలు, పన్ను తగ్గింపు సెక్యూరిటీలు అన్నాం కదా. పన్ను లేని సెక్యూరిటీల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో పన్ను లేని సెక్యూరిటీల్లో ఇక్కడ భాగం చూడండి, ఇందులో పన్ను లేని సెక్యూరిటీ తిరిగి 2 రకాలు కదా, ప్రభుత్వ సెక్యూరిటీలు. కాబట్టి పన్ను లేని ప్రభుత్వ సెక్యూరిటీలు అనే దాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను. సరే, పన్ను లేని ప్రభుత్వ సెక్యూరిటీలు అంటే ఇవి ప్రభుత్వం చేత జారీ చేయబడతాయి. ప్రభుత్వానికి ఎప్పుడైనా డబ్బులు అవసరపడినప్పుడు ప్రజలకు ఈ యొక్క లేదా కొన్ని సంస్థలకు సెక్యూరిటీలను జారీ చేసి వాటి నుంచి డబ్బులను సేకరిస్తాయి. అంటే ఆ పత్రాన్ని సెక్యూరిటీగా పెట్టి వారి దగ్గర నుంచి డబ్బులు సేకరిస్తాయి అన్నమాట. అటువంటి వాటిని ఇవి ప్రభుత్వం చేత జారీ చేయబడతాయి. ఇట్టి పన్ను లేని సెక్యూరిటీలుగా పరిగణించబడే వాటిని మనం పన్ను లేని ప్రభుత్వ సెక్యూరిటీలు అంటున్నాం. ఎందుకు? ప్రభుత్వం జారీ చేసింది కాబట్టి. అదే మరి అయితే ఇటువంటి సెక్యూరిటీలు నిజానికి ఇటీవల కాలంలో ప్రభుత్వాలు జారీ చేయటము మానేశాయి.
సో ఇప్పుడు ఎక్కడో కానీ ఏదైనా లెక్కలో ఇస్తే దాన్ని మనం ఒక ట్రీట్ చేస్తాం అంతే. నెక్స్ట్ అలాగే ఇందులో చూడండి, పన్ను లేని సెక్యూరిటీలు, ప్రభుత్వ సెక్యూరిటీ గురించి చెప్పుకున్నాము. రెండవది వాణిజ్య సెక్యూరిటీలు. దీని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. దీన్నే పన్ను లేని వాణిజ్య సెక్యూరిటీలు అని అంటారు. ఇది మీకు 5 మార్కులకు థియరీలాగా కూడా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పబోతున్న అన్ని డివిడెండ్ అన్న సెక్యూరిటీలు, కాబట్టి వీటిని అందుకోసం మీకు ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇదేంటి, ఒక కంపెనీల చేత జారీ చేయబడతాయి, ప్రభుత్వం చేత కాకుండా. అది అంటే కంపెనీలు జారీ చేస్తాయి ఈ రకమైన సెక్యూరిటీలు. కంపెనీలకు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజల నుంచి ఏ విధంగా వాటాల రూపంలో డబ్బులు తీసుకుంటుంది, అలాగే సెక్యూరిటీలను కూడా జారీ చేసి ఇది కావలసినటువంటి డబ్బులను అది మూలధనంగా తీసుకుంటుంది. ఇక్కడ ఇటువంటి సెక్యూరిటీల మీద వడ్డీ పైన అసెస్సి చెల్లించాల్సిన పన్నుని కంపెనీలే ప్రభుత్వానికి చెల్లించి పూర్తి మొత్తాన్ని అంటే వడ్డీ మొత్తాన్ని అసెస్సికి చెల్లిస్తారు. ఇక్కడ మీకు ఉదాహరణ ద్వారా చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర వాణిజ్య సెక్యూరిటీ కొన్నాము. మనం వాణిజ్య సెక్యూరిటీ కొంటే 10,000 రూపాయలు మనకి సంవత్సరానికి వారు వడ్డీ ఇవ్వాలి. ఎవరు? కంపెనీలు. ఎవరికి? మనకి సెక్యూరిటీ వాళ్ళ దగ్గర కొన్నాము. అప్పుడు ఎప్పుడు మనం డబ్బులు ఇచ్చాం 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఎంతో 10,000 రూపాయలు వచ్చింది అనుకుందాం. ఇది 10,000 రూపాయలు నాకు వడ్డీ వచ్చిందనమాట ఈ సంవత్సరంలో. ఇప్పుడు ఈ 10,000 రూపాయలని వీళ్ళు ఏం చేస్తారంటే, వడ్డీ ఎంతైతే నేను ఇచ్చిన 1,00,000 రూపాయల మీద 10,000 అనుకున్నాం కదా, నేను ఇచ్చిన 1,00,000 రూపాయలు అలాగే ఉంటుంది, అది సెక్యూరిటీ. సో 10,000 నాకు ఈ సంవత్సరం వడ్డీ కింద ఇచ్చారు. ఈ 10,000 రూపాయల్లో ట్యాక్స్ ఎంత పడుతుందంటే గవర్నమెంట్ వాళ్ళని అడుగుతారు, సార్ ఈ 10,000 రూపాయలు వడ్డీ ఫలానా ఎక్స్ అని అతనికి నేను ఇస్తున్నాను కంపెనీ అంటే 10,000 రూపాయలకి నువ్వు 1,000 రూపాయలు ట్యాక్స్ కట్టు అని అన్నది అనుకోండి గవర్నమెంట్. సో మనకి 10,000 రూపాయలలోంచి 1,000 రూపాయలు ట్యాక్స్ తీసేసి 9,000 ఇవ్వరు. మనకి ఎంతైతే వడ్డీ వచ్చిందో ఆ వడ్డీ 10,000 రూపాయలు ఇచ్చేస్తారు వాళ్ళు. ఇది గమనించండి, మనకి ఎంత వడ్డీ వచ్చింది, 10,000 రూపాయలు వచ్చింది, ఆ 10,000 రూపాయలు ఇచ్చేస్తారు ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు. ఇచ్చి దీని మీద 1,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలి అని చెప్పి అన్నారు కదా, ఆ 1,000 రూపాయలు కూడా అదనంగా వాళ్ళే కడతారు మన పేరు మీదుగా. అందుకని దీన్ని మనం ఏమన్నాం, మనకి పన్ను లేనిది ఇది, కాబట్టి మనకి పన్ను లేని వాణిజ్య సెక్యూరిటీలు అంటారు. నిజానికి ట్యాక్స్ ఉంది దీనికి, కాకపోతే ఈ ట్యాక్స్ ఎవరు కట్టారు, మన తరపున కంపెనీ కట్టింది. అది అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, వాస్తవానికి వాళ్ళు మనకి ఎంత ఇచ్చినట్లు, 10,000 రూపాయలు వడ్డీ ఇచ్చారు, దాని మీద ఒక 1,000 రూపాయలు గవర్నమెంట్కి కట్టారు మన తరపున, కాబట్టి 10 + 1 11,000 మనకు వచ్చినట్టు వాస్తవంగా. అది అంటే ఇక్కడ ఏంటి, మన డబ్బులో తగ్గించలేదు, ఎందుకంటే ఆ విధంగా మనం ఇక్కడ ముందుగా చేసుకున్న ఒప్పందం ఉంది. దీన్ని పన్ను లేని వాణిజ్య సెక్యూరిటీలు అని పేరు అదే. అంటే నీ దగ్గర ట్యాక్స్ వసూలు చేయము, నీకు ఏదైనా ట్యాక్స్ పడుతుందంటే ఆ డబ్బులు నేనే కట్టేస్తానని ఆ కంపెనీ నాకు హామీ ఇస్తే నేను ఆ కంపెనీకి 1,00,000 రూపాయలు ఇచ్చాను. అది అలా వడ్డీ పైన అసెస్సి చెల్లించాల్సిన పన్నుని, అంటే వడ్డీ 10,000 ఉంటే 10,000 మీద 1,000 రూపాయలు కట్టాల్సి ఉంటే కంపెనీలే ప్రభుత్వానికి చెల్లిస్తాయి. చెల్లించి మనకి పూర్తి మొత్తాన్ని ఎంత 10,000 ఇవ్వాలి కాబట్టి 10,000 మనకి ఇచ్చేస్తారు. మరి ఇప్పుడు నేను ఈ 10,000 వాస్తవానికి 1,000 రూపాయలు కూడా వాళ్ళు నాకు ఇచ్చారు, అందువల్ల నేను స్వీకరించేటటువంటి మొత్తం ఎంత, 10,000. ఇది స్థూల మొత్తమే అయినప్పటికీ మనం ఏం చేయాలి, వాళ్ళు నా తరపున ఇంకో 1,000 కూడా కట్టారు కాబట్టి నాకు వచ్చిన 10,000 నికరమని భావించాలి. నికరమని భావించి కంపెనీ నా తరపున 1,000 రూపాయలు కట్టింది చూసారా, కాబట్టి నా చేతికి ఇచ్చిన 10,000 రూపాయలు వడ్డీ, నా తరపున 1,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టిన ట్యాక్స్, ఈ రెండు కలిపితే 11,000 అవుతుంది. సో ఈ 11,000 స్థూల మొత్తాన్ని లెక్కలోకి తీసుకోవాలి మనం ఈ లెక్క చేసేటప్పుడు. ఆ మాట ఇస్తాడు, అక్కడ ఇస్తే అలా తీసుకుంటాం. అది మరి దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి, వాటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, లెక్కలో మీకు కనుక సెక్యూరిటీలు పన్ను లేని సెక్యూరిటీలు అని ఇచ్చిన, పన్ను తగ్గించిన సెక్యూరిటీలను ఇచ్చిన, అంటే ఇలాగా ఇక్కడ చూడండి, పన్ను లేని సెక్యూరిటీలు అని ఇచ్చిన, పన్ను తగ్గించిన సెక్యూరిటీలు అని ఇచ్చిన, అది స్పష్టంగా తెలియజేయకపోతే మీకు అది ఏమిటన్నది మీరు దేనికి తీసుకోవాలంటే పన్ను తగ్గించిన సెక్యూరిటీలను భావించాలి. లెక్కలో వాడు ప్రత్యేకించి ఇది పన్ను లేని సెక్యూరిటీలు అని ఇస్తే అలా తీసుకుంటాము. లేదు ఇది పన్ను తగ్గించిన సెక్యూరిటీలను ఇస్తే దాన్ని అలా తీసుకుంటాం. ఏమీ చెప్పలేదు, సెక్యూరిటీలపై వడ్డీ అని మాత్రం ఇచ్చాడు, మీరు ఏమైనా భావించాలంటే ఇక రెండో దానిగా భావించాలి. ఇక్కడ చూడండి, పన్ను తగ్గింపు సెక్యూరిటీలు ఉన్నాయి కదా, ఆ విధంగా దాన్ని ఎప్పుడైనా పన్ను తగ్గింపు సెక్యూరిటీ ఏమీ చెప్పకపోతే,
చెప్తేనే పన్ను లేని సెక్యూరిటీలను భావించాలి, చెప్పకపోతే పన్ను తగ్గింపు సెక్యూరిటీలుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఇక్కడ ఇచ్చింది. నెక్స్ట్ ఈ పదాన్ని అండర్లైన్ చేసుకోండి అందరూ. తర్వాత మనం ఎప్పుడైనా లెక్కలో ఏ విషయం చెప్పలేదు, ఓన్లీ సెక్యూరిటీల పైన వడ్డీ అని మాత్రమే ఉంది. వెంటనే దాన్ని పన్ను తగ్గించిన సెక్యూరిటీల కింద భావించి మీరు దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తారో ఆ విధంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అది నెక్స్ట్. ఒకవేళ పన్ను తగ్గించిన సెక్యూరిటీలను గుర్తుపెట్టుకోండి, పన్ను తగ్గించిన అంటే ఎక్కడ తగ్గిస్తారో వాళ్ళే మూలం దగ్గర తగ్గించి మన 10,000 ఇవ్వాలనుకోండి. గుర్తుపెట్టుకోండి, ఒక కంపెనీ మనకి 10,000 రూపాయలు వడ్డీ కింద ఇవ్వాలి. ఈ వడ్డీలోంచి 1,000 రూపాయలు తీసేసి 9,000 మన చేతికి ఇస్తారు. అలాంటి వాటిని పన్ను తగ్గించిన సెక్యూరిటీలు అంటారు. అది ఇందాక పన్ను లేని సెక్యూరిటీలు మనకి ఇవ్వాల్సిన 10,000 ఇచ్చేశారు, ఇచ్చేసి 1,000 రూపాయలు అదనంగా వాళ్ళు కట్టారు. అది ఈ రెండిటికి తేడా. అది ఈ పన్ను తగ్గించిన సెక్యూరిటీలను అసెస్సి స్వీకరించిన మొత్తాన్ని ఇచ్చినప్పుడే, ఉదాహరణకు మీకు లెక్కలో పన్ను తగ్గించిన సెక్యూరిటీలు 9,000 అని ఇస్తాడు. పన్ను తగ్గించిన సెక్యూరిటీ 9,000 అని ఇస్తాడు. ఇచ్చినప్పుడు మీరేం చేయాలి? వాస్తవంగా అసలు పన్ను ఎంత, అసలు మీకు వచ్చిన ఆదాయం ఎంత? మీ చేతికి 9,000 వచ్చే 1,000 రూపాయలు తగ్గించాడు, కానీ మీకు అసలు వచ్చిన ఆదాయం ఎంత? రావాల్సింది 10,000 రావాలి మీకు, కానీ మీకు వచ్చింది 9,000 వచ్చింది. కాబట్టి మీరు 9,000 చూపించకూడదు, లెక్కలో 9,000 ఇస్తాడు, కానీ మీరు ఆన్సర్గా తీసుకుని వెళ్ళేటప్పుడు ఈ 9,000 ప్లస్ వాడు తగ్గించాడు కదా మూలంలో మనకి ఏది ట్యాక్స్ కింద, ఆ 1,000 కలిపి 10,000 వేయాలి. అందుకనే చూడండి, 10,000 రూపాయలని స్థూలము అంటారు, అంటే గ్రాస్. లెక్కలో మీకు పన్ను తగ్గించిన సెక్యూరిటీలు నికరము అని ఇస్తే 9,000 అని ఇస్తే దాన్ని మీరు స్థూలం తీసుకోవాలి ఎప్పుడు కూడా. వాస్తవంగా మీకు ఎంత వచ్చింది? 10,000. మీకు అది తగ్గించి ఇచ్చాడు 9,000. 9,000 చేతికి వచ్చినట్టు కాదు, 10,000 మీ చేతికి వచ్చినట్లు. అది నెక్స్ట్. ఒకవేళ పన్ను లేని ప్రభుత్వ సెక్యూరిటీలను మీరు ఇక్కడ చూడండి, పన్ను లేని ప్రభుత్వ సెక్యూరిటీలు అంటే ఇది పన్ను లేని ప్రభుత్వ సెక్యూరిటీలు ఇక్కడ ఇచ్చాడు కదా, దీన్ని మీరు లెక్కలో చూపించవలసిన అవసరం లేదు. అంటే లెక్కలు అంటే స్థూలం చేయవలసిన అవసరం లేదు. స్థూలము అంటే 10,000 రూపాయలు అంటే 10,000 వేస్తాం, కానీ ఇంకా 11,000 వేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ది అయితే. నెక్స్ట్. అలాగే పన్ను లేని వాణిజ్య సెక్యూరిటీలు మాత్రం ఎప్పుడు స్థూలం చేసిన తర్వాత మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. అది పన్ను లేని వాణిజ్య సెక్యూరిటీలు అంటే ఇందాక చెప్పాను చూసారా, 10,000 రూపాయలు మీకు రావాల్సి ఉంటే ఆ 10,000 మీ చేతికి ఇచ్చేసి అందులో 1,000 రూపాయలు వాళ్ళే కడితే మనకు 11,000, కాబట్టి 11,000 ఇవ్వాలి పన్ను లేని ప్రభుత్వ వాణిజ్య సెక్యూరిటీలు అయితే, కంపెనీ వాళ్ళ దగ్గర మనకు వచ్చిన సెక్యూరిటీలు అయితే. అదే ప్రభుత్వం నుంచి వస్తున్న సెక్యూరిటీలు అయితే అది మీరు చూపించవలసిన అవసరం లేదు, మీకు 10,000 వస్తే 10,000. అది దీనికి ఒక సూత్రం ఉందర్రా, ఏంటంటే స్థూల వడ్డీ ఈక్వల్ టు స్వీకరించిన వడ్డీ ఇంటూ 100/100 మైనస్ పన్ను రేటు అని. 100 మైనస్ పన్ను రేటు అంటే పన్ను రేటు అంటే మరి ఏమీ లేదు, మీకు 10,000 రూపాయలు సెక్యూరిటీల పైన వడ్డీ రావాల్సి ఉంది అనుకోండి. ఆదాయ పన్ను వారిని అడుగుతాడు కంపెనీ వాడు, ఏమని, సార్ 10,000 రూపాయల పైన ఎంత శాతం ట్యాక్స్ కట్టాలి అని అంటే 10% కట్టండి అని అంటాడు. వెంటనే 1,000 రూపాయలు మీకు ట్యాక్స్ పడింది అనమాట. అంటే మీకు వచ్చినటువంటి 10,000 రూపాయలు గుర్తుపెట్టుకోండి 90% అమౌంట్ అనమాట. మీకు 90% అమౌంట్ మీ చేతికి వచ్చిందని అనుకోండి. అది అలాగా 90% ఇక్కడ పన్ను రేటు మనం ఎంతైతే 10% వేస్తామో 100లోంచి 10 తీసేస్తే 90 వేసుకుంటాం. అది ఆ 90%కి మీకు 10,000 వస్తే 100%కి ఎంత వచ్చి ఉంటుంది అని అక్కడ కట్టి మనం స్థూల వడ్డీని వెయ్యాలి అక్కడ అవుటర్లో. అది అందుకోసం ఈ సూత్రము లెక్క చేసినప్పుడు ఇది మీకు ఎలా కట్టాలో చెప్తాను. కామన్గా మనకి సెక్యూరిటీల పైన 10% పన్ను రేటు ఉంటుంది, దాన్నే మనం లెక్కల్లో చూపిద్దాము. నెక్స్ట్ ఇక్కడ రెండవ దాంట్లోకి వెళ్దాం, పన్ను తగ్గింపు సెక్యూరిటీలు. పన్ను తగ్గింపు సెక్యూరిటీలు ఇలా పన్ను తగ్గించే అవి ప్రభుత్వ సెక్యూరిటీలైనా వాణిజ్య సెక్యూరిటీలైనా, ఒకసారి పన్ను తగ్గించే ప్రభుత్వ సెక్యూరిటీలైనా వాణిజ్య సెక్యూరిటీలైనా మనం గమనించండి, రెండింటిని మనం ఒకేలాగా ట్రీట్ చేస్తాము. ఈ రెండు సెక్యూరిటీల విషయంలో అవి ప్రభుత్వ సెక్యూరిటీలైనా లేదా వాణిజ్య సెక్యూరిటీలైనా ఆదాయపు పన్ను విషయంలో వడ్డీని లెక్కించేటప్పుడు ఒక విధంగానే పరిగణిస్తాము. ఎందుకని, గవర్నమెంట్ సెక్యూరిటీలైనా ప్రభుత్వం తగ్గించేస్తుంది, అక్కడ తగ్గించే మనకి నికరం ఇస్తుంది.
లేదు కంపెనీలు జారీ చేసిన వాణిజ్య సెక్యూరిటీలైనా వాళ్ళు కూడా నికరమే అంటే టీడీఎస్ చేసే మిగతా మొత్తం మనకి నికర మొత్తాన్ని ఇస్తారు. అందుకని దీన్ని ఏమంటారంటే పన్ను తగ్గింపు ప్రభుత్వ సెక్యూరిటీలన్నా పన్ను తగ్గింపు వాణిజ్య సెక్యూరిటీలు అంటే అర్థం ఏమిటంటే మూలాధారంలోనే పన్ను తగ్గించబడే, మూలాధారం అంటే టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అంటాము. ఓకే, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్, సరే మూలాధారంలో అంటే ఎక్కడ ఆదాయం సృష్టించబడిందో అక్కడే మనకి ట్యాక్స్ తగ్గించబడి డబ్బులు ఇవ్వడము. అది ఈ విధంగా మూలాధారంలో పన్ను తగ్గించబడే సెక్యూరిటీలను పన్ను తగ్గించే సెక్యూరిటీలు అంటారు. అది ప్రభుత్వంలో అయినా వాణిజ్యమైన. అది నెక్స్ట్ ఈ సెక్యూరిటీల విషయంలో అవి ఇందాక చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ సెక్యూరిటీల మీద అసెస్సీకి రావాల్సిన వడ్డీ మొత్తంలో మనం మూలాధారంలోనే అంటే సంస్థ కంపెనీలు పన్ను తగ్గించి నికర వడ్డీని మాత్రమే అసెస్సీకి చెల్లిస్తారు. అందువలన మూలాధారంలో తగ్గించిన ఆ పన్ను మన చేతికిచ్చినటువంటి వడ్డీకి కలిపి అప్పుడు మనం లెక్కలో తీసుకుంటే దాన్ని స్థూల వడ్డీ అంటారు. అలా స్థూల వడ్డీని మాత్రం పరిగణలోకి తీసుకోవాలి, తగ్గించి ఇచ్చిన డబ్బులను కాదు. అదే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని రకాల సెక్యూరిటీలను కూడా మీకు చెప్తున్నాను. ఇవి ప్రభుత్వ రకంగా ఉన్నటువంటి సెక్యూరిటీలు. ఈ సెక్యూరిటీలు పూర్తిగా మీకు పన్ను నుండి మినహాయించబడతాయి. వీటిపైన మీరు ట్యాక్స్ కట్టవలసిన అవసరం ఉండదు. అందుకనే వీటిని పన్ను నుండి పూర్తిగా మినహాయించబడిన సెక్యూరిటీలు అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 5 మార్కులకు కూడా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ పదాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవి ప్రభుత్వం జారీ చేసింది. ఇక్కడ చూడండి, జాతీయ రక్షణ బంగారు బాండ్లు, నేషనల్ సెక్యూరిటీస్ గోల్డెన్ బాండ్స్ అంటారు. 1980 దాని పేరు. ఆ సంవత్సరం నుంచి జారీ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా 1980లో జారీ చేసిన జాతీయ రక్షణ బంగారు బాండ్లు కొంటే వాటి మీద వచ్చిన మీకు వడ్డీలను మీరు ఇక్కడ పూర్తిగా మినహాయించుకోవచ్చు. తర్వాత జాతీయ ప్రణాళిక పత్రాలు, జాతీయ ప్లానింగ్ డాక్యుమెంట్స్తో అంటే నేషనల్ లెవెల్లో ఒక 10 ఇయర్స్కి మన ప్రభుత్వము ప్రజల దగ్గరికి జారీ చేసి ఈ పత్రాల ద్వారా డబ్బుల్ని స్వీకరించింది. కాబట్టి అంటే ఈ పత్రాన్ని సెక్యూరిటీగా మనకి జారీ చేసింది, డబ్బులైతే తీసుకుంది. 10 ఇయర్స్ తర్వాత ఇస్తామంది. దానిపైన మీకు ఏదైతే వడ్డీ వచ్చిందో ఆ వడ్డీని కూడా మీరు మినహాయించుకోవచ్చు. నెక్స్ట్ అలాగే జాతీయ ప్రణాళిక పొదుపు పత్రాలు, సేవింగ్స్, అవి చూడండి ఇక్కడ. సేవింగ్స్ అంటే మీరు సేవింగ్ చేయడానికి ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. వాటి ద్వారా మీరు ఏదైనా సెక్యూరిటీస్ పొందితే వాటిని కూడా మినహాయించుకోవచ్చు. అలాగే ఇందాక మనం జాతీయ ప్రణాళిక పత్రాలు 10 సంవత్సరాలు కనుక్కున్నాం కదా. మళ్ళీ కొన్ని రకం పత్రాలు 12 సంవత్సరాల కాలానికి జాతీయ పొదుపు వార్షిక పత్రాలు, వీటిని అంటే సేవింగ్ స్కీమ్ అన్నమాట. ఇది నేషనల్ సేవింగ్ స్కీమ్, ఎన్ఎస్ఎస్ అంటాము. నేషనల్ సేవింగ్ స్కీమ్ పేరుతోటి ఆ రకమైన ఎన్ఎస్ఎస్ పత్రాలు ఏవైనా ఎవరైనా జారీ చేస్తే వాటిని కూడా మనం మినహాయించుకోవచ్చు. అలాగే ట్రెజరీ సేవింగ్ డిపాజిట్ స్కీమ్ అని పేరుతో మళ్ళీ కొన్ని పత్రాలు జారీ చేస్తుంది ప్రభుత్వము. వాటిని ఎవరైనా కొని ఉంటే వాటి మీద వచ్చిన వడ్డీని కూడా మీరు మినహాయించుకోవచ్చు, ప్రభుత్వాన్ని కాబట్టి. నెక్స్ట్ అలాగే 1968లో టర్మ్ డిపాజిట్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ నిబంధనల ప్రకారము ప్రభుత్వ పొదుపు పత్రాలు ఇవి కూడా నేషనల్ సేవింగ్ స్కీమ్స్ కొన్ని జారీ చేశారు. ఎన్ఎస్ఎస్ 1968 అని చెప్పి మనం కొంత అమౌంట్ వారికి ఇచ్చేస్తే వారికి ఈ పత్రాలు ఇచ్చారు. మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ పత్రాలు చూపిస్తే వాటి మీద మీకు ఎంతైతే ఉంటుందో ఆ మొత్తాన్ని వారు ఇవ్వడం చేస్తారు. అప్పటి వరకు వడ్డీని మీరు పొందడానికి ఇలా అవకాశం ఉండేది. ఇది కూడా పూర్తిగా మినహాయించారు. అలాగే పోస్ట్ ఆఫీస్లో నగదు పత్రాలు, మీరు పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ఏదైనా ఉంటే ఆ పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో మీరు 5 సంవత్సరాలకి డబ్బులు కట్టి ఆ పత్రాలు కొనుక్కుంటే వాటిని కూడా మనం మినహాయించే అవకాశం ఉంటుంది. అలాగే పోస్ట్ ఆఫీస్ యొక్క జాతీయ పొదుపు పత్రాలు చూడండి, ఇక్కడ 1988 ఉంది. అవి కూడా పోస్ట్ ఆఫీసులో నేషనల్ సేవింగ్ స్కీమ్ పేరుతోటి ఈ జాతీయ పొదుపు పత్రాల పేరుతో అమ్మారు వాటిని, ఎన్ఎస్ఎస్ బాండ్స్ అని. అలా ఆ బాండ్స్ కూడా ఎవరైనా కొంటే వాటిని కూడా మనం ఇక్కడ మినహాయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ లెక్కలో ఇస్తాయి. అంటే అన్నీ ఒకేసారి ఇచ్చేస్తే ఇంకేం లెక్క ఏముంటుంది.
ఇందులో రెండో మూడో తీసుకొచ్చి అక్కడ ఇస్తాడు. వాటిని మీరు తెలివిగా ఇది రాదు అని చెప్పి వదిలేస్తారు. ఈ లెక్కలో ఎక్కువ భాగం రానివే ఉంటాయి. లెక్క చాలా 10-15 పాయింట్లు ఉంటాయి. అందులో రానివే 6-7 ఉంటాయి. ఏవి రావో మీరు జాగ్రత్తగా గమనించాలి. అదే అలాగే దేవుళ్ళమ్మ, నువ్వు రెగ్యులర్గా ఉండాలి. రెగ్యులర్గా ఉండటం రావట్లేదు, మధ్యలో మళ్ళీ చూసుకో రెగ్యులర్గా వచ్చేటట్లు. నెక్స్ట్ ఓకే తెలు అదే అటెండెన్స్ ఉంటుందిలే, సరిపోతుంది. రైట్, రెగ్యులర్గా ఉండి నేర్చుకోవాలి. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలో జమ అయిన వడ్డీ. ఇక్కడ మనం పోస్ట్ ఆఫీస్లో కూడా ఒక సేవింగ్ స్కీమ్ మనం ఏర్పాటు, అంటే పత్రాలు కొనుక్కొని ఉంటే, అంటే ఆ ఖాతా ఓపెన్ చేసుకుని ఉంటే ఎస్బీ అకౌంట్, అందులో మీరు ఆ డబ్బులు వేస్తే ఆ డబ్బు ద్వారా మీకు వడ్డీ వచ్చింది అనుకోండి. పోస్ట్ ఆఫీస్ యొక్క సేవింగ్ స్కీమ్లో మీరు దాచుకున్నటువంటి డబ్బు, ఆ డబ్బు మీద మీకు వచ్చిన వడ్డీ, ఆ వడ్డీని ఇక్కడ ఆదాయం కింద చూపించాలి. అయితే ఎంత మేరకు అయితే మీకు ఆదాయము అంటే 3,500 వరకు వడ్డీ కనుక వస్తే మీరు పన్ను నుంచి మినహాయించబడతారు. దాన్ని మినహాయింపు అంటే మీకు వడ్డీ గుర్తుపెట్టుకోండి, మీరు దాచుకున్న డబ్బులు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి దాచుకున్న డబ్బుల్లో పోస్ట్ ఆఫీస్ వారు మీకు 3,500 కనుక సంవత్సరానికి వడ్డీ ఇస్తే దాన్ని మీరు మినహాయించుకోవచ్చు. ఇక్కడ చూపించవలసిన అవసరం లేదు. 3,500కు మించి మీ పేరు మీద ఉన్నటువంటి ఖాతాకు అమౌంట్ ఎంత ఇచ్చినా వాటిని మీరు అక్కడ చూపించవలసిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు మీ యొక్క అంటే భార్య భర్త ఇద్దరు పేరు మీద జాయింట్ అకౌంట్ ఉందనుకోండి, దాంట్లో డబ్బులు దాచుకుంటున్నారు. సో వారు ఇద్దరు పేరు మీద ఉన్నటువంటి మొత్తం మీద, మరి ఇద్దరు కాబట్టి ఇక్కడ వ్యక్తులు 7,000 రూపాయలు తగ్గింపు ఉంటుంది. వారిద్దరికి వారు దాచుకున్న డబ్బులు పైన ఒక వడ్డీ కనుక వస్తే ఈ వడ్డీ 7,000 రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. అంతకు మించి అయితే ట్యాక్స్ లేదా పన్ను అనేది విధించడం జరుగుతుంది. అలాగే పోస్ట్ ఆఫీస్ యొక్క సంచిత కాల డిపాజిట్స్, క్యుములేటివ్, ఇక్కడ కూడా చూడండి క్యుములేటివ్ టర్మ్ డిపాజిట్స్ అని ఉంటాయి. సో ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాటిని మనకు అంటే మన అమౌంట్ మనకు వచ్చినటువంటి వడ్డీని మళ్ళీ దాని మీద కలిపి వడ్డీని అలాగా ఆ టర్మ్ డిపాజిట్ అవి ఉంటాయి, అవి క్యుములేటివ్ అవుతుంటాయి అన్నమాట. అలా క్యుములేటివ్ డిపాజిట్స్ ఏమైనా మనం పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటే వాటిపైన వచ్చిన వడ్డీని కూడా మనం పూర్తిగా మినహాయించుకోవచ్చు. నెక్స్ట్, ఒకవేళ పోస్ట్ ఆఫీస్లో మీకు పబ్లిక్ అకౌంట్, ప్రజా ఖాతా అని ఏదైనా ఉంటే అందులో మీకు వచ్చిన వడ్డీ 5,000 రూపాయల వరకు మీరు తగ్గించుకోవచ్చు. ఇందాక మీరు పొదుపు ఖాతా, అది సేవింగ్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్ది. ఇది పోస్ట్ ఆఫీసులో ఉన్న పబ్లిక్ అకౌంట్ అంటారు దాన్ని. అలా అంటే పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ టైప్లో ఒక ఖాతా తీసుకుంటే వారికి 5,000 వరకు తగ్గింపు ఉంటుంది. అలాగే పోస్ట్ ఆఫీసులో స్థిర బాల డిపాజిట్స్ నిబంధనలు 1968 ప్రకారము ఏర్పాటు చేసినటువంటి ఆ డిపాజిట్ పథకము. అలాగే నెక్స్ట్, అంటే పిల్లలకి కోసం కూడా కొద్ది సంచయిక అనే పేరుతోటి అప్పట్లో పోస్ట్ ఆఫీస్లో కొన్ని పథకాలు ఉండేవి. అలాంటి పథకాలు ఏమైనా ఉంటే ఆ పథకాల్లో మనం ఏదైనా కొద్ది స్థిర డిపాజిట్ చేసి ఉంటే వాటిపైన మనకు వచ్చినటువంటి అదనపు మొత్తం వడ్డీ రూపంలో వాటిని కూడా ఇక్కడ మినహాయించుకోవచ్చు అనమాట. అలాగే పదవీ విరమణ పొందినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి తాను పొందినటువంటి పదవీ విరమణ ప్రయోజనాలను 3 సంవత్సరాలకు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి 3 సంవత్సరాల కాలానికి అది ఒక బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీసులో కానీ సేవింగ్ చేశాడు 3 ఇయర్స్కి. ఎక్కడ ఒక టర్మ్ డిపాజిట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు 3 ఇయర్స్కి. ఈ 3 సంవత్సరాల లోపల కనుక ఈ డబ్బులను అతను మినహాయించుకోకుండా ఉంటే అతనికి పూర్తిగా మినహాయింపు ఉంటుంది దానిపైన వచ్చిన ప్రయోజనానికి. అలాగే ఇక్కడ చూడండి, ప్రత్యేక బేరర్ బాండ్లు 1991 అని ఇవి ఇస్తాడు. ఇలాంటి పేర్లు గుర్తుపెట్టుకోండి. ప్రత్యేక స్పెషల్ బేరర్ బాండ్స్ అనే పేరుతో అదొకటి, అలాగే స్పెషల్ డిపాజిట్ స్కీమ్ అనే పేరుతో 1981 దాన్ని ఒకటి. వీటిని కూడా లెక్కలో ఇచ్చినప్పుడు వీటిని పూర్తిగా మినహాయించేయాలి. చూపిస్తారు, ఇది రాదని చెప్పి నిల్లని పెట్టేస్తారు. అలాగే మూలధన పెట్టుబడి బాండ్లు చూడండి, మూలధన పెట్టుబడి బాండ్లు అంటే మనం ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా కొన్ని బాండ్స్ కొంతమంది ఎవరైనా డిపాజిట్ మనకి ఇష్యూ చేస్తే వాటిలో మనం డబ్బులు పెట్టి ఉంటే వాటిపైన వచ్చే వడ్డీని కూడా మనం ఇక్కడ పూర్తిగా మినహాయించుకోవచ్చు. అలాగే పునరావాస బాండ్లు, దీన్ని రీహాబిలిటేషన్ బాండ్స్ అని అంటారు. కొన్ని చోట్ల వీటిని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇలాంటి వాటిల్లో మీరు కనుక ఒకవేళ
డబ్బులు పెడితే ఇలాంటి పేరుతో మీకు లెక్కలో ఇస్తే దీన్ని కూడా పూర్తిగా మినహాయించండి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు జారీ చేయబడినటువంటి ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్కి సంబంధించినటువంటి బాండ్లు ఉంటాయి, వాటిని కూడా మీరు ఇక్కడ మినహాయించుకునే అవకాశం ఉంటుంది. అలాగే నాన్ రెసిడెంట్ రూపీ పథకము అనే పేరుతోటి ఎన్ఆర్ఐస్కి సంబంధించి ఒక రూపీ పథకాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు, వాటిని కూడా ఇక్కడ తగ్గించుకునే అవకాశం ఉంది. చూసారుగా దాదాపుగా 19 రకాలు ఉన్నాయి. దీనిని ఒక 10 మార్కులకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏవి పన్ను లేని సెక్యూరిటీలు ఏవి, వాటిని వివరించండి అన్నప్పుడు ఏవిలాగా అన్నీ రాసుకొని వెళ్తాము. నెక్స్ట్ ఇప్పుడు మరొక అంశాన్ని తీసుకొని వెళ్తున్నాము. ఇదే మూలాధారంలో తగ్గించని వడ్డీ గల సెక్యూరిటీలు, డిపాజిట్లు. మూలాధారంలో తగ్గించరు ఇక్కడ వడ్డీ. ఇక్కడ చూడండి, వీటిని ప్రభుత్వ సెక్యూరిటీల పైన వడ్డీ. ఏంటివి? మూలాధారంలో తగ్గించిన వడ్డీ మనకి పూర్తిగా వచ్చేస్తుంది. వీటిని మినహాయింపు అయితే ఉండదు, చూపించాలి. అయితే అక్కడ మినహాయింపు ఇచ్చినప్పుడు అక్కడ చూపిస్తామన్నమాట. ఇక్కడ గమనించండి, ప్రభుత్వ సెక్యూరిటీల పైన వడ్డీ అలాగే 4/1/4 అంటే 4.5 అన్నమాట. అది అంత శాతము వడ్డీని ఇచ్చేటటువంటి జాతీయ రక్షణ బాండ్లు, అలాగే జాతీయ అభివృద్ధి బాండ్లు, అలాగే ఎన్ఎస్ఎస్ జాతీయ పొదుపు పత్రాలు 8వ సారి జారీ చేసిన పత్రాలు, అలాగే సహకార సంఘాలచే జారీ చేయబడినటువంటి డిబెంచర్లు, అలాగే 6.5% బంగారు బాండ్లు 1977, లేదా 7% బంగారు బాండ్లు 1980. ఈ 80 పక్కన ఏంటి? ఆ సంవత్సరంలో వీటిని రిలీజ్ చేశారనమాట. అవి 6.5% వడ్డీ ఇచ్చే బంగారు బాండ్లు 77లో చేశారు. తర్వాత ఒక 0.5% పెంచారు, 7%. అలాంటి బంగారు బాండ్లు 1980లో రిలీజ్ చేశారు. తర్వాత విదేశీ ప్రభుత్వ సెక్యూరిటీలపైన వడ్డీ. వీటిని మూడింటిని కూడా మనం స్థూలము చేయవలసినటువంటి అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టుగానే వేసేయచ్చు. స్థూలము ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ప్రభుత్వ సెక్యూరిటీలపైన వడ్డీ అని ఇచ్చి వాటిని స్థూలం చేయవలసిన అవసరం లేదని అన్నారు. ఇది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇవన్నీ పక్కన పెట్టి మనం రేపు లెక్క చేసేటప్పుడు ఇవన్నీ చూపిస్తాను, మీకు మరింత బాగా అర్థమవుతుంది. అలాగే పోస్ట్ ఆఫీస్లో నెల వేసేటటువంటి మనకి అంటే కొంత మొత్తాన్ని వేసి నెలవారీ ఆదాయం పొందుతున్నాం అనుకోండి పోస్ట్ ఆఫీస్లో, ఆ విధంగా వచ్చే ఖాతాలు. అలాగే పోస్ట్ ఆఫీస్లో మనం టర్మ్ డిపాజిట్ చేస్తే పిల్లల ఇంత కాలానికి దాని మీద ఏదైనా వడ్డీ కనుక వస్తే వాటిని. అలాగే పోస్ట్ ఆఫీసులో ఆర్డీ అంటారు. ఆర్డీ అంటే రికరింగ్ డిపాజిట్ అంటారు. రికరింగ్ డిపాజిట్ అంటే పునరావృతం, అలా మనం వేస్తూ ఉండడమే, తీయటానికి అవ్వదు. ఆ కాలానికి తీసుకునేందుకు ఇందులోంచి విత్డ్రా చేయడానికి అవకాశం ఉండదు. రికరింగ్ వచ్చిన వడ్డీ మళ్ళీ దాని మీద అందులోనే పడిపోతుంటుంది. ఇలా పోస్ట్ ఆఫీస్ లేదా పునరావృత డిపాజిట్స్ లేదా రికరింగ్ డిపాజిట్స్ అంటారు, వాటిని కూడా మనం. నెక్స్ట్ ఇందిరా వికాస పత్రాలు. సో అప్పట్లో ఇందిరాగాంధీ గారి పేరు మీదుగా ఇందిరా వికాస పత్రాలు అనే పేరుతో ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. వీటిలో ఎవరైనా ఈ పత్రాలు కొంటే, ఈ పత్రాలు ఉన్నటువంటి అవే సెక్యూరిటీలు, వాటి మీద వచ్చే ఆదాయాన్ని కూడా ఇక్కడ మనం చూపించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రెండవ పాయింట్ ఏంటంటే, తర్వాత పాయింట్ సెక్యూరిటీలు. ఆ బహుమతులుగా స్వీకరించిన మొత్తాన్ని పరిగణించటము. ఇప్పుడు మీరు ఇది జాగ్రత్తగా వినండి, తప్పనిసరిగా లెక్కలో ఉంటుంది. సెక్యూరిటీలు ఇక్కడితో అయిపోయాయి. బహుమతులుగా స్వీకరించిన మొత్తము ఇక్కడ చూడండి. మీరు యాదృచ్ఛికంగా కాకుండా మీకు తెలుసు, ఏదైనా ఒక ఫంక్షన్, ఏదైనా ఒక అకేషన్ను గుర్తుపెట్టుకొని మీకు ఎవరైనా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు, దాన్ని బహుమతిగా అనుకున్నాం. ఏదైనా కొనుక్కోమని ఇచ్చారు. ఇలా బహుమతిగా మీరు స్వీకరించిన మొత్తాన్ని ఇక్కడ చూపించిన అవసరం లేదా, చూపిస్తే ఎంతవరకు అనేదాన్ని ఇక్కడ దీన్ని సెక్షన్ 56 సబ్సెక్షన్ 2లో బహుమతులుగా స్వీకరించిన మొత్తాన్ని ఏ విధంగా చూపించాలో చూద్దాము. ఇక్కడ ఒక ఇండివిడ్యువల్ అంటే ఒక ఎస్ఎస్సి కానీ లేదా హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఒక అవ్యక్త హిందూ కుటుంబం కానీ, వీళ్ళిద్దరికే ఈ రకమైన తగ్గింపు ఉంది. ఇలా ఒక వ్యక్తి కానీ హెచ్యుఎఫ్ కానీ ఎవరి దగ్గర నుంచి అయినా 50,000 రూపాయలు పైన ఆదాయము నగదు కానీ స్వీకరించినట్లయితే అట్టి మొత్తాన్ని మీరు ఆదాయంగా పరిగణించాలి. 50,000 పైబడిన, గమనించండి, 50,000 పైబడినటువంటి మొత్తాన్ని కనుక మీరు ఎవరి దగ్గర నుంచి అయినా బహుమతిగా తీసుకోండి. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రతి లెక్కలో ఉంటుంది. ఇది 50,000 పైబడిన మొత్తము.
సో 50,000 అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. 50,000 పైబడినటువంటి మొత్తాన్ని మీరు కనుక స్వీకరిస్తే అది మీకు ఆదాయం కింద అయిపోతుంది. సార్ నాకు బహుమతి ఇచ్చారు, దీని మీద కూడా నేను ట్యాక్స్ కట్టాలా అంటే కట్టాలి. అయితే ఆ మొత్తము 50,000 కంటే తక్కువ అయితే ఆదాయ పన్ను శాఖ వారు దాని మీద పన్ను తీసుకోరు, మీరు కట్టవలసిన అవసరం లేదు. అందుకనే మీరు ఎంత వచ్చినా పర్వాలేదు బహుమతులు, నేను ట్యాక్స్ కట్టుకుంటానంటే మీరు ఎంతైనా స్వీకరించవచ్చు బహుమతులుగా. కానీ మీరు 50,000 కంటే పైబడితే మీరు ట్యాక్స్ కట్టవలసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక వ్యక్తి మీకు బహుమతికి ఇచ్చిన మొత్తం 50,000 కంటే తక్కువగా ఉంటే వాటిని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మరి ఏ సందర్భంలో మీకు బహుమతులు ఇస్తారు? ఊరికనే ఇస్తూ ఉంటారు కదా. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక బంధువు నుండి మీ యొక్క వివాహం సందర్భంగా కానీ లేదా అతని యొక్క వీలునామాకి అనుగుణంగా మీకు ఏదైనా కొంత మొత్తం సంక్రమించినప్పుడు కానీ ఒక ఆదాయం సంభవిస్తే దాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఒక బంధువు నుండి లేదా ఆ మొత్తము మీకు ఇక్కడ వచ్చినటువంటి మొత్తము బంధువు నుండి లేదా వివాహ సందర్భంగా లేదా ఒక వీలునామా ద్వారా వస్తే అది మీకు ఆదాయంగా పరిగణించరు. అప్పుడు అదనమాట. ఇలాంటి 3 సందర్భాలు గుర్తుపెట్టండి. ఎందుకంటే అతను చక్కగా ఒక పెళ్లి చేసుకున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ సందర్భంలో అందరూ కూడా అతనికి కాస్త ఆశీర్వదిస్తూ డబ్బులు అయితే ఇస్తారు కదా. అటువంటి పరిస్థితులు వచ్చిన డబ్బుల పైన కూడా ట్యాక్స్ కట్టమంటే బాగోదు. కాబట్టి ఈ వివాహ సందర్భంగా వచ్చిన డబ్బులు అవి ఎంత కానివ్వండి వాటి మీద ట్యాక్స్ కట్టరన్నమాట. అది నెక్స్ట్, అది కూడా బంధువు అయి ఉండాలి. ఇక్కడ బంధువులు ఎవరైతే బంధువులు చూద్దాము. ఇక్కడ బంధువు అంటే ఎవరు, ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మన రిలేషన్స్, చాలా రకాల రిలేషన్స్ ఉంటాయి కదా. అతడు ఇప్పుడు ఎవరైతే ఒక వ్యక్తికి ఈ యొక్క బహుమతి వచ్చిందో ఆ వ్యక్తి ఇక్కడ ఆ బహుమతి అతని భార్య మీద కానీ అతను ఆడావిడైతే అతని భర్త నుంచి కానీ వస్తే వారికి ట్యాక్స్ మినహాయిస్తారు. అంటే వ్యక్తి యొక్క భార్య నుంచి, వ్యక్తి లేడీ అయితే భర్త నుంచి, వ్యక్తి జంట అయితే భార్య నుంచి, అది అప్పుడు అతను బంధువు అవుతాడు, వారికి మినహాయింపు ఉంటుంది. అలాగే ఆ వ్యక్తి యొక్క తమ్ముడు లేదా అన్నయ్య లేదా అక్క లేదా చెల్లి, అందరు రక్తం పంచు కుటుంబం అంటే రక్త సంబంధీకులు, వీరి నుంచి కూడా మనకి డబ్బులు వస్తే మినహాయింపిస్తారు. లేదా ఆ బహుమతిగా వచ్చినటువంటి వ్యక్తి యొక్క భార్య లేదా భర్త, వాళ్ళ ఆడవాడైతే భర్త, మగవారైతే భార్య, అది గుర్తుపెట్టుకోండి. వ్యక్తి మగవాడు అయితే భార్య, వ్యక్తి ఆడవారు అయితే అంటే ఎస్ఎస్ఐ భర్త. ఇక్కడ ఆ భర్త యొక్క తమ్ముడు కానీ అన్న కానీ అక్క కానీ చెల్లి కానీ, అంటే మనం చూడండి ఉదాహరణకు భార్య యొక్క తమ్ముడు మరిది బావమరిది, అన్నయ్య బావమరిది, అక్క వదిన, చెల్లి మరదలు, ఇలా వాళ్ళు కూడా ఇస్తే వాళ్ళు మనకి మన భార్య తరపు వాళ్ళు కాబట్టి వారి యొక్క అమౌంట్లు కూడా మనం ఇక్కడ మినహాయించుకోవచ్చు, బంధువులే వారు కూడా. అలాగే వ్యక్తికి ఉండే తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులకి తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఉంటారు కదా, అక్క కానీ చెల్లి కానీ ఉంటారు. అంటే ఎవరు? మన పెదనాన్న, మన చిన్నాన్న, మన అత్త, చిన్నత్త, పెద్దత్త, వీళ్ళు కూడా అనమాట మేనత్తలు, వీళ్ళు కూడా మీకు బంధువులు. వారి దగ్గర నుంచి కూడా ఈ బహుమతులు వస్తే మీరు తగ్గించుకోవచ్చు. మరి జాగ్రత్తగా అది గమనించవలసి ఉంటుంది ఎవరు అన్నది. తర్వాత వ్యక్తి యొక్క పారంపర్య క్రమానుగత ఆరోహణ అవరోహణ గల వ్యక్తి. అలాగే ఒక వ్యక్తికి క్రమేపీ వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఏదైనా మొత్తం ఉంటే దాన్ని కూడా వారిని కూడా మనం ఇక్కడ అతని బంధువుగానే చెప్పుకోవాలి. అంటే అనువంశికంగా వారందరూ ఒకరికొకరు చాలా దాన్ని ఏమంటారంటే వెనక్కి వెళ్ళండి ఒకసారి, ఒక తండ్రి, తాత, ముత్తాత, ఇంకా ఇంకేవో ఉంటాయి కదా అవన్నీ. అందుకని ఆ పదాలన్నీ మనం చెప్పిన పారంపర్య క్రమానుగత ఆరోహణ లేదా అవరోహణ అంటే అటు వెనక్కి కానీ ఇటు ముందుకు కానీ, అది వ్యక్తికి తన తర్వాత తరం నుంచి కానీ తన తర్వాత ముందు నుంచి కానీ వాళ్ళు కూడా వీళ్ళు రక్త సంబంధికులు అయి ఉంటే అలాంటి పారంపర్య క్రమానుగత ఆరోహణ లేదా అవరోహణ గల వ్యక్తి కూడా ఇతనికి బంధువే. అదే అలా అనమాట. చూడండి, చాలా మరి ఉమ్మడి హిందూ కుటుంబంలో మనం గమనిస్తే 100 మంది ఉంటారు ఒకే చూరులో, ఒకే పైకప్పు కింద అనుకుంటాం కదా. మరి ఎక్కడ కుర్రాడికి ఇస్తే ఆ తాత ఇంకెవడో ఉంటాడు అక్కడే. కాబట్టి వారందరూ కూడా ఇక్కడ వంశం పారంపర్య క్రమానుగత ఆరోహణ అంటారు. అలాగే ఆ వ్యక్తి యొక్క భార్య లేదా భర్త యొక్క పారంపర్య క్రమానుగత ఆరోహణ అవరోహణ కూడా బంధువులే. మళ్ళీ అటుపేమాట అలాగే భార్య కూడా మన కుటుంబంలోకి వచ్చింది కాబట్టి భార్య తరపున ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఇక్కడ ఆరోహణ అవరోహణ కలిగిన వ్యక్తులుగా చేసుకుంటాం. అలాగే క్లాస్ బిలో సిలో వివరించిన వ్యక్తి భార్య భర్త అంటే ఇందాక ఇక్కడ చెప్పాం కదా. తమ్ముడైతే
అంటే మన బావమరిది యొక్క భార్య, లేదు మన వదిన గారి యొక్క భర్త, లేదు మన మరదల గారి యొక్క భర్త, ఇలా వీరైనా మనకి ఇక్కడ బంధువు అవుతారన్నమాట. అది తోడల్లుళ్ళు ఉంటారు కదా. అయితే ఇక్కడ గమనించండి, నగల రూపంలో వచ్చిన బహుమతులపై పన్ను అయితే విధించబడును. నగదు రూపంలో వచ్చిన బహుమతులు, అది నగదు రూపంలో నగదు కాదు, నగలు కాదు, ఇక్కడ నగదు రూపంలో ఎగిరిపోయింది. నగదు రూపంలో వచ్చిన బహుమతులపైన పన్ను విధించబడుతుంది. అది కూడా ఇప్పుడు 50,000 లోపు ఉంటే తీసుకోము, 50,000 పైబడితే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి, ఇది ఇంపార్టెంట్ గమనించండి. లాటరీలు, క్రాస్వర్డ్ పజిల్స్ ఇలాంటి వాటిని, లాటరీ ఇక్కడ చూడండి, మీరు ఒక లాటరీ టికెట్ కొన్నారు, అదృష్టవంతులు, మీకు ₹1,00,00,000 వచ్చింది. సో ఇలాంటి లాటరీ టికెట్ ద్వారా మీకు ₹1,00,00,000 ఆదాయము. ఇంతకుముందు అయితే మనకి భాగ్యలక్ష్మి బంపర్ డ్రా అని మన ఆంధ్ర ప్రభుత్వమే లాటరీ టికెట్లు అమ్ముతూ ఉండేది, దాని మీద ఆదాయం. ఇప్పుడు సిక్కిం రాష్ట్రం ఇలాంటి చోట్లే ఉన్నాయి కొన్ని చోట్ల. అలాంటి ఏదైనా ఒక లాటరీ టికెట్ మీరు కొన్నారు, మీకు ఆదాయము, ఆ టికెట్ మీకే ₹1,00,00,000 వచ్చింది అనుకుందాం. వెంటనే ఈ ₹1,00,00,000 పైన మీకు ₹1,00,00,000 ఇచ్చారు, 30 లక్షలు అంటే 30% ట్యాక్స్ తగ్గించి 70 లక్షలు ఇస్తారు మీకు. అంటే మూలం దగ్గరే 30% తగ్గించేస్తారు. మళ్ళీ దాని మీద 3% అంటే ఇప్పుడైతే 4% విద్యాసెస్ కూడా విధిస్తారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ 30% అంటే మీకు ₹1,00,00,000 వస్తే అంటే 100కి ₹30 మూలం దగ్గర తగ్గిస్తారు, పన్ను తగ్గించి మిగతా ₹70 మీకు ఇస్తారన్నమాట. అది ఆ విధంగా లాటరీలు, క్రాస్వర్డ్ పజిల్స్ మీకు నికరము మాత్రమే ఇస్తారు. ఇలాంటి లాటరీ ద్వారా కానీ ఏదైనా క్రాస్వర్డ్ పజిల్స్ ద్వారా వస్తే మీరు ఏం చేయాలి, ఆ నికరమైన మొత్తాన్ని మీరు స్థూలము చేసి లెక్కలో చూపించాలి. దాని అసలు విలువ ఎంత, మీ చేతికి 70,000 వచ్చింది కాబట్టి 70,000 చూపించకూడదు. అక్కడ మీరు ₹1,00,00,000 గెలుచుకున్నారు, 70 లక్షలు వచ్చిందని చూపించకూడదు, ₹1,00,00,000 వచ్చినట్టుగా చూపించాలి. అదే అంటే ఇక్కడ అసెస్సి మొత్తము ఆదాయం లెక్కించేటప్పుడు అతడు వాస్తవంగా స్వీకరించిన మొత్తము కాకుండా, అంటే ఏది 70 లక్షలు చేతికి వస్తే 70 లక్షలు చూపించడం కాదు, ₹1,00,00,000 అతడు వాస్తవంగా గెలిచిన మొత్తం ₹1,00,00,000 లెక్కలోకి తీసుకోవాలి. ఈ తరహా ఆదాయాలపైన ఏ విధమైన తగ్గింపు లభించదు, పన్ను తగ్గింపు అయితే ఉండదు. అక్కడ ₹1,00,00,000 మీద ట్యాక్స్ కట్టేయాల్సిందే మీరు, అంటే ఆల్రెడీ తీసేసి ఇస్తారు, దాన్నే చూపిస్తారు మీరు. ఇక లెక్కలో ఒకవేళ అసెస్ స్వీకరించిన లాటరీ కానివ్వండి, లేదా క్రాస్వర్డ్ పజిల్స్ కానివ్వండి, ఈ మొత్తము ఆదాయాలు మొత్తము పన్ను తగ్గించినట్లుగా మీకు నికర మొత్తము లెక్కలో ఇస్తే దాన్ని మీరు స్థూలం చేయాలి. అంటే ఏంటి, లాటరీ ద్వారా సంపాదించిన ఆదాయము 70 లక్షలు, అది నికరము అని బ్రాకెట్లు ఇచ్చాడు. మీరు ఏం చేయాలి, అక్కడెక్కడ లెక్కలో ఉండదు, ₹30 తగ్గించేశాడనమాట 100కి అని అనుకొని దాన్ని మీరు ఆ 70 లక్షలు ఇంటూ 100/70 వేయాలి. వేస్తే అప్పుడు 70% వచ్చిన 70 లక్షల్ని 100% ₹1,00,00,000గా మీరు అక్కడ చూపించవలసి ఉంటుంది. దాన్ని స్థూలము చేయడం అంటారు. అంటే మీకు లెక్కలో నికరము అంటే దాన్ని స్థూలం చేసి చూపించాలి. పవర్ పోయింది, మధ్యలో డిస్కనెక్ట్ అవుతుంది, మరి కాసేపులో మన క్లాస్ కూడా కంప్లీట్ అవుతుంది, లైన్లో ఉన్న అందరూ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్థూల మొత్తము మీకు కావాలి అంటే స్వీకరించిన నికర మొత్తము ఇంటూ 100/100 మైనస్ పన్ను రేటు. ఇప్పుడు చూడండి, స్వీకరించిన నికర మొత్తం మీకు 70 లక్షలు వచ్చింది, 100% విలువ ఎంతో కావాలి మీకు. ఇప్పుడు 100 మైనస్ మూలం దగ్గర ఎంత తీశారు, 30% తగ్గించారు, కాబట్టి 100 మైనస్ 30 అని వేయాలి. ఇక్కడ 100 మైనస్ 30 అంటే 70. సో ₹70కు 70 లక్షలు వస్తే 100కు ఎంత అంటే ₹1,00,00,000, అది స్థూల మొత్తం. అలా స్థూల మొత్తం కట్టాలన్నమాట. ప్రతిదాన్ని కూడా నికరం ఇస్తే దాన్ని స్థూలము చేసుకొని మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ కమిషన్ అనే పదాన్ని ఇక్కడ గమనిద్దాము. అసెస్సి కనుక గత సంవత్సరంలో బీమా కంపెనీ నుండి ఏజెంట్గా స్వీకరించిన బీమా కమిషన్కు ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికన పన్ను విధించారు. అంటే ఏదైనా ఒక బీమా కంపెనీ ఏజెంట్ ఉంటాడు, అతనికి ఆ సంవత్సరంలో బీమా కంపెనీ నుంచి కమిషన్ వచ్చింది, దాన్ని అతను ఎక్కడ చూపించుకుంటాడు, జీతం ద్వారా ఆదాయంలో చూపించకూడదు, ఇతర వనరుల నుండి ఆదాయం కింద చూపించాలి. అదే మీరు అమ్మకాలపై కమిషన్ వస్తే జీతం ద్వారా ఆదాయంలో చూపిస్తాం అక్కడ. అలా అసెస్సి మీరు బీమా కమిషన్ను ₹20,000 మించితేనే దాన్ని మూలాధారంలో పన్ను తగ్గించిస్తారు. ఒకవేళ 20,000 కంటే తక్కువ ఉంటే మీకు డిడక్ట్ చేయకుండానే ఇచ్చేస్తారు.
అలా మీకు నికర కమిషన్ కానీ లెక్కలో ఇస్తే 20,000 పైబడి ఉన్న దాని మీద నికరం తగ్గించిస్తారు. 20 లోపు ఉంటే దాని మీద ట్యాక్స్ ఉండదు. కాబట్టి దాన్ని ఏం చేయాలి? సేమ్ ఇందాక చెప్పినట్టు స్థూల మొత్తము ఈక్వల్ టు నికర మొత్తము ఇంటూ 100/100 మైనస్ పన్ను రేటు. ఇక్కడ గమనించండి, ట్యాక్స్ బీమా కంపెనీకి ఇచ్చేటటువంటి ఏజెంట్ యొక్క కమిషన్కు 10% ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి 10% అని తీస్తాం ఇక్కడ. నెక్స్ట్ కుటుంబ పెన్షన్. కుటుంబ పెన్షన్ మనం ఫ్యామిలీ పెన్షన్ లేదా జీవన భృతి అన్నాము. మరి ఇక్కడ ఈ జీవన భృతిని ఎలాగ తీస్తారు అన్నది కుటుంబ పెన్షన్ చూస్తే, ఉద్యోగి మరణించినప్పుడు అతని వారసులు, భార్య కావచ్చు, కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, అతని వారసులకు యజమాని చేత నెలవారీగా చెల్లించే మొత్తాన్ని కుటుంబ పెన్షన్ అంటారు. అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం అనుకోండి, ప్రభుత్వ ఉద్యోగం ఒకవేళ మరణిస్తే అతని భార్యకు ఈ రకమైన కుటుంబ పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు. అలా ఫ్యామిలీ పెన్షన్ ఆమె తీసుకుని ఉంటే దాన్ని ఎక్కడ చూపించాలంటే ఆమె ఇతర వనరుల నుండి ఆదాయంలో చూపించాలి. కుటుంబ పెన్షన్ నుంచి వచ్చినటువంటి దాంట్లో కూడా కొంత తగ్గింపు ఇస్తారు. దాన్ని ఎట్లాగంటే ఆమెకు వచ్చినటువంటి మొత్తంలో 1/3 వంతుని ఇక్కడ వేసుకుంటాము. ఆమెకు 30,000 పెన్షన్ వచ్చింది అనుకుందాం సంవత్సరానికి. దాంట్లో 1/3 అంటే 10,000 ఇక్కడ వేస్తాం. గరిష్ట మొత్తం ఎంత? 15,000. ఈ రెండిట్లో తక్కువేది 10,000. కాబట్టి 10,000 రూపాయలు తగ్గింపుకి ఇచ్చేస్తాము. అట్లా చూసుకుంటే ఆమెకు వచ్చినటువంటి దాంట్లో 1/3 తగ్గింపు ఇస్తారు. దాన్ని మళ్ళీ గరిష్టంగా 15,000కి మించకూడదు. అంటే మీకు సంవత్సరానికి 45,000 వచ్చింది అనుకోండి, అప్పుడు 1/3 ఎంత అవుతుంది? 15,000 అవుతుంది. ఇక్కడ 15,000 వేస్తాం, గరిష్ట మొత్తం కూడా 15,000. అదే మీకు 60,000 వచ్చింది సంవత్సరానికి, 60,000 ఇస్తే 1/3 ఎంత? 60,000లో 20,000. దాన్ని ఇక్కడ స్వీకరించిన మొత్తంలో 1/3 60,000లో 1/3 అంటే 20,000 వేస్తాము. గరిష్ట మొత్తం ఎంత? 15,000. రెండిట్లో ఏది ఎక్కువ అంటే 20,000 తగ్గింపు వస్తుంది. అట్లాగా రెండిట్లో ఏది తక్కువ? 15,000 తగ్గింపు. కాబట్టి మీకు 60,000 నుంచి 15,000 తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది లెక్కలో ఉంటుంది తప్పనిసరిగా, అప్పుడు చేద్దాము. నెక్స్ట్, మీరు బ్యాంకులో డబ్బులు వేశారు, నెల నెల వడ్డీ తీసుకుంటున్నారు. ఈ విధంగా బ్యాంకులో మీరు జమ చేసినటువంటి మొత్తానికి గత సంవత్సరంలో మీరు సముపార్జించిన వడ్డీని మీరు ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంటే, అది స్థిరకాల డిపాజిట్ అయి ఉండాలి. స్థిరకాల అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అయి ఉండాలి. దాని మీద మీకు వడ్డీ వచ్చి ఉండాలి. అప్పుడు మీకు దానికి బ్యాంకు వడ్డీ దాన్ని ఏమంటారు విధిస్తారు. అలాగే అలాంటి డిపాజిట్ మీద సంవత్సరానికి ఒకసారి వడ్డీ ఆ ఖాతాకు జమ చేయబడి ఉండాలి. నెల నెల వచ్చే వడ్డీ కాకుండా సంవత్సరానికి ఒక మారు ఎంత వస్తుందో ఆ వడ్డీ జమ చేసి ఉంటే దాని మీద. అలాగే అలా సంక్రమించిన వడ్డీ 10,000కు మించి ఉండాలి. చూడండి, మీరు ఒకవేళ ఒక బ్యాంకులో 10,000 మీరు కొంత మొత్తాన్ని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, సంవత్సరానికి మీకు 10,000 రూపాయలు వడ్డీ వచ్చింది. 10,000 రూపాయలు మించి ఉంటేనే మళ్ళీ కరెంటు ఇప్పుడు వచ్చింది, పవర్ కట్ అయింది, సారీ. ఒకవేళ 10,000 రూపాయలకు మించి ఉంటేనే అప్పుడు ఆ వడ్డీని మీరు ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు బ్యాంకు వడ్డీని స్వీకరిస్తే ఆ వడ్డీ ఒక నిర్దిష్ట మొత్తాన్ని మించిన నిర్దిష్ట మొత్తం అంటే 10,000 మించితే అట్టి వడ్డీని మనం స్థూలం చేయవలసి ఉంటుంది. ఇందు నిమిత్తము దిగువ సూత్రాన్ని వినియోగిస్తారు. ఇందాక చెప్పినట్టే స్థూల వడ్డీ ఈక్వల్ టు నికర వడ్డీ ఇంటూ 100/100 మైనస్ 10. ఇక్కడ 10% ట్యాక్స్ ఉంటుంది అందుకని. తర్వాత మిశ్రమ అద్దె. గమనించండి, మిశ్రమ అద్దె అంటే ఇంతకుముందు చెప్పాను, ఒక గృహంలో యంత్రము కానీ ఫర్నిచర్ కానీ ఉన్నట్లయితే వాటిని విడతీయటానికి వీలు కాకపోతే మొత్తం అన్నిటికీ ఆ భవనానికి, ఆ యంత్రాలకు, ఆ ఫర్నిచర్కు మొత్తం కలిపి మీరు కనుక అద్దె కనుక తీసుకుంటే దాన్ని మిశ్రమ అద్దె అంటారు. దీన్ని మీరు డైరెక్ట్గా ఇతర వనరుల నుండి ఆదాయం వేయాలి. ఎందుకని? ఇందులో ఇంటి యొక్క అద్దె ఎంతో వీరికి తెలియదు. తెలిస్తే దాన్ని గృహస్థు నుండి ఆదాయంలో చూపిస్తారు. ఇక్కడ ఇంటిని అలాగే యంత్రాలను మరియు ఫర్నిచర్ను మనం విడతీయటానికి వీల్లేదు. ఇలా విడతీయటానికి వీల్లేని ఆదాయాన్ని మనం ఇక్కడ మిశ్రమ అద్దె కింద ఇతర వనరుల నుండి ఆదాయంలోనే దాన్ని చూపించవలసి ఉంటుంది. అలాగే యంత్రాలు, ప్లాంట్లు మరియు ఫర్నిచర్. ఇక్కడ గమనించండి, ఒకవేళ మీరు యంత్రం, ప్లాంట్, ఫర్నిచర్ ఎవరికైనా అద్దెకి ఇస్తే దాన్ని భవనాలతో సంబంధం లేకుండా యంత్రాలు, ప్లాంట్, ఫర్నిచర్ అద్దెకి ఇచ్చారు, దాని నుంచి ఆదాయాన్ని మీరు ఇక్కడ చూపించవలసినటువంటి అవకాశం ఉంటుంది. అలాగే
మీరు ఒకవేళ అద్దెకి తీసుకున్న ఒక భవనాన్ని తిరిగి మీరు ఇంకొకరికి అద్దెకి ఇచ్చారు. అలా అద్దెకి ఇవ్వడం ద్వారా మీరు అద్దె పొందితే దానిని కూడా ఇతర వనరుల నుండి ఆదాయంలో చూపించవలసిన అవసరం ఉంటుంది. ఇలాగ దాన్ని తిరిగి అద్దెకి ఇవ్వడం ద్వారా మీరు ఒక 10,000 పొందారనుకుంటే అందులో మీరు ఖర్చులు ఏమైనా చేస్తే దాన్ని తీసేసి మిగిలింది పన్ను గురి ఆదాయంగా చూపిస్తాం. నెక్స్ట్ గుర్రాల నిర్వహణ ఖర్చులు. చూడండి, రేస్ గుర్రాల మీద పందెము జోదము వేయటం చేస్తాము. అసెస్సికి ఏదైనా గుర్ర పందాలు ద్వారా ఆదాయం వస్తే ఆ గుర్రాలు అంటే అతను చాలామంది ప్రత్యేకించి గుర్రాలను కలిగి ఉండి వాటిని పోషిస్తూ గుర్ర పందాలు ఆడతారు. ఆ విధంగా గుర్రాలపైన చేసిన పోషణకు దానికి అయ్యే నిర్వహణ ఖర్చుల్ని వీటిని ఆ వచ్చిన ఆదాయం నుంచి తగ్గించుకొని వాటిపైన మీరు ఇది కూడా వస్తుంది ఎక్కువగాను గమనించండి. అలాగే సెక్షన్ 57 ప్రకారం మీకు కొన్ని తగ్గింపులు కూడా ఇస్తారు. ఇక్కడ అదేంటి, అసెస్సికి బదులుగా వడ్డీ వసూలు చేసేందుకు ఎవరైనా బ్యాంకుకి వెళ్ళి అతనికి మీరు కొంత డబ్బులు ఖర్చు పెడితే దాన్ని కూడా ఇక్కడ అనుమతిస్తారు. లేదు మీరే ఇటువంటి డైరెక్ట్గా వెళ్ళి ఆ డబ్బును వసూలు చేసుకుంటే దానికైతే తగ్గింపులు అనుమతించరు. అలాగే మీరు సెక్యూరిటీలు కొనడానికి ఏదైనా అప్పు చేస్తే ఆ అప్పు పైన మీరు వడ్డీ కడితే దాన్ని మళ్ళీ ఇక్కడ అనుమతిస్తారు. ఇవి అండర్ సెక్షన్ 57లో తగ్గింపులు. ఓకేనా? ఇక్కడితో మనకి ప్రజెంటేషన్ కంప్లీట్ అయ్యింది. ఈ ఫైల్ ఆల్రెడీ నేను షేర్ చేశాను, మళ్ళీ ఈరోజు కూడా షేర్ చేస్తాను. తప్పనిసరిగా అందరూ కూడా దీన్ని పూర్తిగా రాసేయండి. రేపటి నుంచి మనం లెక్కలు పూర్తిగా చేయడం మొదలు పెడుతున్నాము. అందరూ కూడా పూర్తిగా అటెండ్ అవ్వండి. కొద్దిమంది ఇందులోంచి మధ్యలో డ్రాప్ అవుతున్నారు, ఎగ్జిట్ అవుతున్నారు. సో వారందరూ కంటిన్యూగా ఉండి ఈ లెక్కలు నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. ఇక్కడితో మన ప్రజెంటేషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.